శ్యామ్ గోపాల్ కర్మ అనే ఒక డైరెక్టర్ ఉండేవాడు. అతనికి పబ్లిసిటీ అంటే పిచ్చి. అతను సినిమా తీసిన రోజుల కంటే ఎక్కువ ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి తీసుకునేవాడు. ఒకరోజు అతని ఫ్రెండ్ సుత్తి సురేష్ ఇద్దరూ ఇంట్లో కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. కొత్త ప్రాజెక్టులు మొదలెట్టావు? అదే ఆలోచిస్తున్నా. ఇప్పుడు మనం సినిమా తీస్తే ఆ సినిమా గురించి జనాలు ఎలా మాట్లాడుకోవాలంటే మీడియాలో ఇదే ఆ టాపిక్ అవ్వాలి. అయితే నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటి చెప్పు? ఇంకో 10 రోజుల్లో ట్రంప్ ఇండియాకు వస్తున్నాడుగా. మనం ట్రంప్ కిడ్నాప్ అనే పేరు పెట్టి సినిమా తీస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది. కానీ ట్రంప్ ని కిడ్నాప్ చేయడం కాదు, ట్రంప్ ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేస్తాడు. ఓకే? ఏంటి, ట్రంప్ ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేస్తాడా? ఆయన అమెరికా ప్రెసిడెంట్ రా. ఆయన ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసి ఏం డిమాండ్ చేస్తాడు? ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసి బిన్ లాడెన్ ని ఇవ్వమని అడుగుతాడు. ఓకే? ఆయన అప్పుడిప్పుడో చచ్చిపోయాడు కదా, చంపిది కూడా వాళ్ళే. ఓ, వాడు చచ్చాడా? అయితే లాడెన్ మన వల్లని ఇవ్వమని అడుగుతాడు. ఓకే? మన వాళ్ళతో ఆయన ఏం చేసుకుంటాడు? హైడ్ అండ్ సీక్ ఆడుకుంటాడా? ఆయన ఏం చేసుకుంటాడో నాకు తెలియదు, అది నాకు అనవసరం. కానీ ఉగ్రవాదుల్ని కిడ్నాప్ చేసిన ట్రంప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థాట్. మనం ఈ కథతోనే సినిమా చేస్తున్నాం. సరే, నీకు ఇంటర్వ్యూ ఉందన్నావు కదా, వెళ్తున్నావా? నేను టైంకి ఏదైనా చేస్తా అంటే అది ఇంటర్వ్యూలకి వెళ్ళటమే. ఎందుకంటే ఆ ఛానల్సే నాకు పాపులారిటీని తెస్తున్నాయి. సరే మరి, నేను స్క్రిప్ట్ పనిలో కూర్చుంటా అయితే. అక్కడి నుంచి వెళ్ళాడు. ఇలా ఏది ట్రెండింగ్ న్యూస్ అయితే దాని మీద సినిమాలు తీస్తూ ఉన్న శ్యామ్ గోపాల్ కర్మకి కత్రినా వైరస్ గురించి తెలిసి దాని గురించి సినిమా తీయాలని అనుకున్నాడు. వెంటనే తన ఫ్రెండ్ సుత్తి సురేష్ కి ఫోన్ చేసి, రై సుత్తి, ఐ లవ్ కత్రినా వైరస్ అనే పేరుతో సినిమా తీద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంది? చాలా చండాలంగా ఉంది. కత్రినాతో పెట్టుకున్నావంటే అంతే సంగతి. నేను ఎలా ఉంది అని అడిగా, తీయాలా వద్దా అని సలహా ఇవ్వమని అడగలేదు. నేను సినిమా తీస్తున్నా, తిక్కలేస్తే సుత్తి సుద్దులు అని టైటిల్ పెట్టి నీ గురించి సినిమా తీస్తా. అయ్య బాబోయ్, నా మీద పడకు. షూటింగ్ ఎప్పుడు మొదలు పెడదామో చెప్పు. ఇందులో లీడ్ క్యారెక్టర్ నువ్వే చేయాలి, అందుకే నీకు ఫోన్ చేశా. రేపే షూటింగ్. ఫోన్ పెట్టేసి షూటింగ్ స్టార్ట్ చేశాడు. 10 రోజుల్లోనే సినిమా తీసి ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఆ ట్రైలర్ వైరల్ అయింది. జనాలందరూ దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే, కత్రినా ట్రైలర్ చూసినవా? ఈ కర్మగాడు వైరస్ ని కూడా ఇడిచిపెట్టలేదురా. ఆడు బోగాడ్రా బుజ్జి, మిరపకాయ బజ్జేం కాదు. ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అన్ని న్యూస్ ఛానల్స్ లో ఇదే హాట్ టాపిక్ అయింది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఒకటి శ్యామ్ గోపాల్ కర్మని ఇంటర్వ్యూ చేస్తూ ఉంది. చెప్పండి సార్, అందరూ కత్రినాకి భయపడితే మీరేమో ఐ లవ్ కత్రినా అని సినిమా తీశారు. అదే నా స్టైల్. ఒకడికి నచ్చింది నేను చేయను, నాకు నచ్చిందే చేస్తాను. నాకు కత్రినా బాగా నచ్చింది, అందుకే తీసా. ఒక కాలర్ లైన్ లోకి వచ్చి, ఏదనిపిస్తా సినిమా తీసుడేనా? కొంచెం కూడా బుద్ధి ఉండక్కర్లే. నాకు అసలు బుద్ధి లేదు, ఏదనిపిస్తే అది తీస్తా. మీ వాయిస్ నాకు బాగా నచ్చింది, మీ మీద కూడా సినిమా తీస్తా. అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్తూ ఉండేవాడు. కత్రినా మీద సినిమా తీశారు, ఆ వైరస్ మీకే వస్తే ఒక 14 రోజులు దానితో సహజీవనం చేస్తా అని అంటూనే దగ్గాడు. దగ్గుతూనే ఉన్నాడు. అంతే. హలో, ఏమైంది? నాకు వైరస్ లేదు. దగ్గుతూ ఉన్నాడు. ఛానల్ వాళ్ళు పోలీసులకి ఫోన్ చేశారు. పోలీసులు అంబులెన్స్ తీసుకొచ్చి శ్యామ్ గోపాల్ కర్మని హాస్పిటల్లో జాయిన్ చేసి టెస్ట్ చేశారు. కత్రినా పాజిటివ్ వచ్చింది. ఆ విషయం తెలిసి, ఐ లవ్ కత్రినా అనే సినిమా తీస్తే జనాల్లో పాపులారిటీ వస్తుంది అనుకున్నా, కానీ ఈ కత్రినా వైరస్ కి నా మీద ప్రేమ పుట్టి నా ఒంట్లోకే వస్తుంది అనుకోలేదు. షట్. హాస్పిటల్ బెడ్ మీద పడుకున్నాడు. బిర్యానీ సెంటర్ పెట్టడానికి 50,000 అడిగితే సీను వాళ్ళ నాన్న ఎలా షాక్ అయ్యాడో ఇంతకు ముందు కథలో మనం చూసాం. బిర్యానీ సెంటరా? నువ్వు పెడతావు కానీ వండేటోడేవాడు? ఎవడేందో ఉండేది, నేనే వండుతా. ఆ వేణుగాడు కూడా వండుతాడు. ఇట్లా పని చేసుకొని బతుకుతానంటే ఎన్ని పైసలన్నీ ఇస్తా అని ఇంట్లోకెళ్ళి 50,000 తెచ్చి ఇచ్చాడు. ఆ డబ్బుతో వేణు సీను ఇద్దరూ కలిసి ఊర్లో బిర్యానీ సెంటర్ని పెట్టారు.
ఆ పక్కనే ఇరానీ చాయ్ బండి కూడా పెట్టారు. అదే ఊళ్ళో ఉన్న ఒక కోళ్ల ఫారం అతని దగ్గరికెళ్ళి, ఇగో అన్న నీకు ఎరకనే ఉంటది, మేము కొత్తగా బిర్యానీ సెంటర్ పెట్టినాం. తమ్మి తెలిసింది. మాకు రోజు 10 కోళ్ళు కావాలన్నా. అదా అన్న బాయిలర్ కోళ్ళు 10 చాలు, నాటుకోళ్ళు ఒక 10 కావాలి. అవి ఇవి రెండే? అవునన్నా, 2 రకాల బిర్యానీలు పెడుతున్నాం. మంచి తమ్మి. బాయిలర్ కోడి కిలో 150 పడుతుంది, నాటుకోడి ఏమో కిలో 400 అవుతుంది. గుత్త లెక్క తీసుకుంటున్నాం, రోజు తీసుకుంటా అంటున్నాం, జర తక్కువ చేయరాదే అన్న. సరే మొత్తం బిల్లులో ఒక 100 తక్కువ, నేను కూడా బతకాలి కదా. సరే అన్న, ఎప్పుడే పైసలు ఇచ్చి పట్టుకోబోతా. సరే తమ్మి. కొంచెం అమౌంట్స్ ఇచ్చి ఆ రోజుకి సరిపడా కోళ్లు తీసుకుని వచ్చారు. బిర్యానీ చేసి హోటల్లో సప్లై చేస్తూ ఉన్నారు. అప్పటి వరకు ఉన్నదేదో తిన్న ఆ ఊరి వాళ్ళందరూ బిర్యానీ అనంగానే ఎగబడి తినడం మొదలుపెట్టారు. చాలా తక్కువ సమయంలోనే వాళ్ళ బిర్యానీ సెంటర్ సూపర్ సక్సెస్ అయిపోయింది. ఒక నాటుకోడి బిర్యానీ పట్టుకోరా. అరే నువ్వు ఊకాక పట్టుకొస్తా. ఆ తమ్మి, మటన్ బిర్యానీ ఉన్నదా? ఇప్పటికైతే చికెనే ఉన్నదన్న, మటన్ ఇంకా షురూ చేయలే. సరే ఒక్కటి పట్టుకరా. అట్లనే అన్న అని వెళ్ళాడు. నెల రోజుల పాటు బిర్యానీ సెంటర్ చాలా బాగా నడిచింది. వాళ్ళకి లాభాలు కూడా ఎక్కువ వచ్చాయి. వచ్చిన లాభాలు ఇద్దరూ సమానంగా పంచుకున్నారు. వీళ్ల ఎదుగుదల చూసి ఇంతకు ముందు తిట్టిన వీళ్ల స్నేహితుడు, అరే ఏమో అనుకున్నా మామా, మస్తు డెవలప్ అయినరు మీరు. నేను అన్న ఏం మనసులో పెట్టుకోకుర్రా జరా. మరి ఏమనుకున్నావురా, మేమంటే మేమేం మనసులో పెట్టుకోం గానీ సెంటర్కి వచ్చి బిర్యానీ తినిపో, నీకు ఇవాళ బిర్యానీ ఫ్రీగా ఇస్తాం పో. అరే సరే మామా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. ఇలా ఒక నెల రోజులు గడిచింది. ఒకరోజు రాత్రి సీను, వేణు ఇద్దరూ ఆ రోజొచ్చిన కలెక్షన్ లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. మామ ఇవి 3000 ఉన్నాయి, ఇవి 2000 ఉన్నాయి మామ. ఇవాళ మొత్తం 5000 అయిందిరా గిరాకీ. మామ 5000 గిరాకారా, మన లాభం ఇంతకంటే డబల్ త్రిబుల్ ఉండాలి మామ. నిజమే గాని ఏం చేస్తే అవుతుందిరా అంతా? తెలివి ఉంటుందో లెక్కనారా, ఏం చేద్దాంరా మరి? ఏదన్నా చేయొచ్చు మామ, ఇప్పటికిప్పుడు సంపాదన డబల్ అయ్యే ముచ్చట చెప్పమంటావా? చెప్పు. సీను వేణు చెవిలో ఏదో చెప్పాడు. అంతా విని, అరే ఐడియా అయితే మస్తున్నది మామ, గట్లనే చేద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళాడు. సీను వేణు ఇద్దరూ బిర్యానీ సెంటర్ పెట్టి ఎలా నడిపించారో ఇంతకు ముందు వీడియోలో మనం చూశాం. లాభాలన్నీ ఒకేసారి డబల్ అవడానికి సీను వేణుకి ఏదో ఐడియా చెప్పాడు. ఆ ఐడియా ప్రకారం బాగా చీకటి పడ్డాక ఇద్దరూ ముసుగు వేసుకుని నాటుకోళ్ల ఫారం దగ్గరికి వచ్చారు. గోడ చాటుగా దాక్కుని, అరే ఆ మాధవ్ గాడు బిర్రుగా దాయి పన్నట్టున్నాడు, మన పని మనం కానివచ్చు. సరేరా. అరే దొరికినాయి కదా అని అన్ని పట్టుకరాకు, నువ్వు 2 పట్టుకు, నేను 2 పట్టుకొస్తా. ఎందుకురా? అన్ని ఒకటే నాడు పట్టుకొస్తా అనుమానం వస్తుందిరా. తాపక 2-3 పట్టుకొచ్చినాం అనుకో, పెద్దగా అనుమానం రాదు. నీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నది బ్రో. ఎక్స్పీరియన్సా తొక్క, ఎన్ని సినిమాలలో చూడలేదురా. సరే పా పా పా. చెరో 2 కోళ్లు పట్టుకుని వచ్చారు. తెల్లారి బిర్యానీ చేసేశారు. ఆ రోజు మాధవ్ కూడా వీళ్ల బిర్యానీ సెంటర్ దగ్గరికి వచ్చాడు. అతన్ని చూసి ఇద్దరూ, ఈడొచ్చిండేంది? ఏం తమ్ముడు, దందా మంచిగా నడుస్తుందా? ఏదో అట్లా నడుస్తానన్న. కూకో, ఏం తింటావు? నాటుకోడి పట్టుకరా. సరే అన్న అని అనుకుంటూ లోపలికి వెళ్ళి బిర్యానీ తెచ్చి ఇచ్చాడు. బిర్యానీ తిన్న మాధవ్, అబ్బా తమ్ముడు బిర్యానీ అదిరింది అని అంటూ ఉంటే సీను వేణు ఇద్దరూ నవ్వుకుంటూ ఉన్నారు. ఆ కోడి నీళ్ళ నెరకైతే గుండె ఆగుతుంది రే అని అనుకుంటూ ఉన్నారు. మాధవ్ తినేసి బిల్లిచ్చి వెళ్ళిపోతూ ఉండగా, అన్న రేపటికించి మాకు ఒక్కటి చాలన్నా నాటుకోడి. ఎందుకు తమ్మి?
గిరాకేం ఎక్కువ లేదన్నా, ఒక్కడు చాలు. సరే తమ్మి అని అనుకుంటూ అక్కడి నుంచి మాధవ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే 10 రోజుల పాటు ప్రతిరోజు రాత్రి దొంగతనంగా ఆ కోళ్లు పట్టుకుని వచ్చారు. ఒకరోజు సాయంత్రం మళ్ళీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఇవాళ పొద్దుమీకి కూడా పోయి పట్టుకురావాలి కోళ్ళు, మర్చిపోకు. పోరా, నాకు భయం అవుతుంది. ఏంది భయం అవుతుందా? ఊకుందామా మరి? ఊకుందాం అని అన్నాడు. సీను ఆశ్చర్యపోయాడు. ఇంద్రా నువ్వేనా ఇట్లా మాట్లాడేది? నేనే. ఇయాల్టి సంధి బతుకున్న కోళ్లే కాదు, ఆ పారంలో చచ్చిపోయిన కోళ్ళు కూడా అన్ని బయట పడేస్తున్నాడు. అవి కూడా పట్టుకొచ్చినామనుకో ఎక్కువ బిర్యానీ చేయొచ్చు. ఏమంటావు? ఈడేంది బంధు పెడదాం అంటున్నాడు. ఈడు అసలు వేనుగాడే నాన్న అనుకుంటున్నా. ఇది కదా ఏనుగాడంటే. పట్టుకొద్దాం అని అనుకుంటూ వెళ్ళి ఆ రోజు రాత్రి నుంచి చనిపోయిన కోళ్లు కూడా పట్టుకొచ్చి బిర్యానీ చేసేస్తున్నారు. ఇలా 10 రోజులు గడిచాక మాధవ్ కోళ్లు తక్కువ అవడం గమనించాడు. ఏందిది, ఈ మధ్యలో కోళ్ళు అమ్మింది లేదు, ఏం లేదు. కోళ్ళు ఏమైనట్టు చూస్తుంటే కూడా ఎత్తుకపోతున్నట్టే ఉన్నది. కావాలుండాలి బరాబరి అని అనుకుంటూ ఆ రోజు రాత్రి ఫారంలోనే మంచం వేసుకుని లైట్స్ అన్నీ ఆఫ్ చేసుకుని పడుకున్నాడు. సీను వేణు ఇద్దరూ నిండా ముసుగు వేసుకుని మెల్లగా లోపలికి వస్తూ ఉన్నారు. అరే బాగా బలిసిన కోడిని పట్టు. సరే సరే మామా అని అనుకుంటూ గుసగుస పెట్టుకుంటూ ఉన్నారు. వీళ్ళు చప్పుడికి నిద్రలేచిన మాధవ్ మెల్లగా వెనక నుండి వచ్చి చేతిలో ఒక కర్ర పట్టుకొని లైట్ వేశాడు. వెలుగు రాగానే సీను వేణు ఇద్దరూ షాక్ అయిపోయారు. అలా నిలబడిపోయారు. రే మర్యాదగా ముసుగు తీసి వెనకకు మరలుండ్రి. నన్ను కొట్టి పారిపోదామని చూసిండ్రనుకో, ఇయ్యాలనే సీసీటీవీ పెట్టించిన, పోలీసులకు మెసేజ్ కూడా పెట్టినా. మీరెక్కడికి పారిపోలేరు బిడ్డ. భయపడిపోయిన ఇద్దరూ ముసుగు తీసి మెల్లగా వెనక్కి తిరిగారు. వాళ్ళని చూసి మాధవ్ షాక్ అయిపోయాడు. మీరా అని అనుకుంటూ నోరు తెరిచాడు. వాళ్ళిద్దరినీ పోలీసులకి పట్టించాడు. దాదా టీవీ ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి.